ఫస్ట్ పేజ్ లో ఇక్కడ నువ్వు క్వశ్చన్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసి 15 to 20 minutes లో ఏం రాసేసావు ఆల్రెడీ. ఆ తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను రాసేసాను. ఎవ్రీబడి వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? ఓ పక్కన ఐపీ ప్రిపరేషన్, ఓ పక్కన జేఈ ప్రిపరేషన్, ప్రాక్టికల్స్ వచ్చేస్తున్నాయి. చాలా చాలా ప్యాక్డ్ గా ఉందా మీ ప్రిపరేషన్ అంతా? ఏది చదవాలో తెలియక అన్ని కలిపి చదివేస్తున్నారా? ఒక కెన్ గెట్ మై జేఈ ఎండ్ గేమ్ నోట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. దేర్ ఈస్ అ లింక్ కాల్డ్ జేఈ కేఆర్డి మ్యామ్ షీట్. కేఆర్డి మ్యామ్ షీట్ ఉంటుంది, అది మీరు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా, శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అన్నా, అలాగే ప్లేలిస్ట్లు, వీడియో లింక్స్ ఏది కావాలన్నా కూడా, ఆఖరికి ఆఫ్లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా ఆల్ ద లింక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ తెలియకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సెషన్ ని చివరి దాకా వినండి, ఎండ్ దాకా ఖచ్చితంగా ఈ సెషన్ ని వినండి. బికాస్ నేను చెప్పే ప్రతి మాట, ప్రతి హింట్, అలాగే ప్రతి అడ్వైజ్ మీకు చాలా వాల్యుబుల్. మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ క్లాస్ చూసే వాళ్ళకి చాలా మంది క్లాస్ చూడరు కూడా, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది. తర్వాత రికార్డెడ్ సెషన్ చూసే వాళ్ళకైనా సరే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, బికాస్ ఐ హ్యావ్ బీన్ టు ప్రాక్టికల్స్. నేను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి ఎక్స్టర్నల్ గా వెళ్ళడం జరిగింది, ఇంటర్నల్ గా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ప్రాక్టికల్ ఎగ్జామ్ లోపల జరిగే సినిమా టైటిల్స్ తో దగ్గర నుంచి ఎండ్ కార్డ్ దాకా నాకు పూర్తిగా తెలుసు. ఎవ్రీ స్టెప్, అక్కడ జరిగే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐ నో. సో సినిమా ఎలా జరుగుతుంది, ఆ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి, ఎగ్జామినర్ క్యారెక్టర్ ఏంటి, మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారు, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ గా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే, ప్రతి ఎగ్జామ్ హాల్లోనూ జరిగేది ల్యాబ్ లో జరుగుతుంది, లేదా ఒక క్లాస్ రూమ్ లోనే ల్యాబ్ సెటప్ చేస్తారు. సో ల్యాబ్ లో మీకు బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు మీద ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇలా రాసి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ రాసేసి ఉంటుంది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో అక్కడికి వెళ్ళి కూడా నువ్వు చూసుకోవచ్చు. ఇది మెమరైజ్ చేయక్కర్లా, మీ ఐడియా కోసం చెప్తున్నాను. నీకు ఇచ్చే 30 మార్క్స్ ని ఎలా డివైడ్ చేస్తారు, టోటల్ ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ జరుగుతుంది, 30 మార్క్స్ కి టోటల్ ఎగ్జామ్ జరుగుతుంది. అందులో నువ్వు రికార్డ్ రాస్తావు కదా, నీ రికార్డ్ కి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేస్తారు? నీ రికార్డ్ కి 4 మార్క్స్ అవార్డ్ చేస్తారమ్మా. టోటల్ గా ఎన్ని రాయాలి? 20 ల్యాబ్ ప్రాక్టికల్స్ రాయాలి. 20 రాయాల్సిందే. 20 మిస్ అయితే కష్టం, బికాస్ ఇందులో ప్రతి 5 ప్రాక్టికల్స్ కి 1 మార్క్ ఇస్తారనమాట. సో 1, 2, 3, 4, 5 రాసావా 1 మార్క్ అవార్డ్ చేస్తారు. 6, 7, 8, 9, 10 రాసావా 1 మార్క్. మళ్ళీ 11, 12, 13, 14 కి 1 మార్క్. మళ్ళీ 16 to 20 కి 1 మార్క్. వీటిలో నువ్వు ఏదైనా ఒకటి మిస్ చేసావు అంటే కష్టం. అయితే మేడం అన్ని రికార్డ్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి, అసలు ఎవరైనా రికార్డ్ చెక్ చేస్తారా? అలా తీసి అలా పక్కన పడేస్తారంట కదా కొంతమంది. ప్రతి రికార్డు మీకు ల్యాబ్ లోకి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే, నువ్వు రికార్డ్ సబ్మిట్ చేస్తావు. అక్కడ ఉన్న ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం పెట్టాలి, ప్రతి రికార్డు మీద సంతకం పెట్టాలి. సో వాళ్ళు రికార్డ్ ని టచ్ చేస్తారు. ఎవ్రీ రికార్డ్ ని ఎక్స్టర్నల్ అనేవాడు ఖచ్చితంగా టచ్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. అయితే చాలా మంది జస్ట్ సంతకం పెట్టేసి పక్కన పెట్టేస్తారు. కానీ ఎవరైనా కొంచెం స్ట్రిక్ట్ గా, కొంచెం సిన్సియర్ గా, సీరియస్ గా ఉండే ఇన్విజిలేటర్ వచ్చారు అనుకోండి, వాళ్ళు మీ ల్యాబ్ రికార్డ్ ని మొత్తం ఓపెన్ చేసి చూస్తారు. సో అలా ఓపెన్ చేసి చూసినప్పుడు 20 ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కనిపించకపోతే మార్క్స్ కట్ చేసే అవకాశం ఉంది. సో రికార్డ్ కి 4 మార్క్స్ ఉంటాయి, మొత్తం 20 ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ నేను ఏవైతే రాశానో ఈ ఎక్స్పెరిమెంట్స్ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీకు ముందు ఫస్ట్ కంటెంట్ పేజ్ ఉంటుంది కదా, కంటెంట్ పేజ్ లో మొత్తం 20 ఎక్స్పెరిమెంట్స్ ఉండాలి. లోపల పేజెస్ తిప్పినప్పుడు కూడా ఈ 20 ఎక్స్పెరిమెంట్స్ హెడ్డింగ్స్ కనిపించాలి ఎగ్జామినర్ కి. అది కాకుండా ఇంకా ఎగ్జామినర్ చేసే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పని చెప్తానమ్మా. నేను కూడా చేసే ఒక ర్యాండమ్ పని ఏంటంటే, రికార్డ్ ఓపెన్ చేయగానే లాస్ట్ కి తిప్పేస్తారు. లాస్ట్ పేజ్ లో ఏముంటాయి? గ్రాఫ్లు ఉంటాయి. ఇక్కడ చూసే వాళ్ళలో ఎంతమంది, లేదా ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది
రికార్డ్ లాస్ట్ లో గ్రీన్ కలర్ గానీ రెడ్ కలర్ లో గానీ గ్రాఫ్ పేజెస్ ఉంటాయి. ఎంతమంది అందులో గ్రాఫ్లు గీసారు, టేబుల్స్ గీసారు చెక్ చేసుకోండి. గ్రాఫ్లు గీయకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి. బికాస్ ఇది కామన్ అన్నమాట, ఒక నార్మల్ వెరిఫికేషన్. ఒక ఎగ్జామినర్ అన్నవారు ఖచ్చితంగా వెరిఫై చేసేది ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇలా రికార్డు తీసుకోగానే, చేతిలోకి ఇలా రికార్డు తీసుకోగానే లాస్ట్ కి వచ్చేస్తారు. లాస్ట్ లో ఏముంటాయి? గ్రాఫ్స్ ఉంటాయి. గ్రాఫ్స్ గీసావా లేదా కంపల్సరీగా చెక్ చేస్తారమ్మా. సో ప్రతి ఒక్కళ్ళు గ్రాఫ్లు ఎన్నుంటే అన్ని ప్రాపర్ గా గీసారా లేదా, ప్రతి గ్రాఫ్ కి టేబుల్ గీసారా లేదా చెక్ చేసుకోండి. గ్రాఫ్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పుకున్నాం? టోటల్ గా 4 మార్క్స్ గ్రాఫ్ కి అవార్డ్ చేస్తారు. మిగిలిన మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారు చూడండి. ఫార్ములా ప్లస్ ప్రొసీజర్. ఫార్ములాకి 2 మార్క్స్ చూసుకోండి. ఫార్ములాకి 2 మార్క్స్. ఫార్ములా అంటే ఎలా రాస్తారు మ్యామ్, అలాగే ప్రొసీజర్ కి 3 మార్క్స్. తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ ప్లస్ మోడల్ గ్రాఫ్, టేబుల్స్, అబ్జర్వేషన్, వీటన్నిటికీ మార్క్స్ డివైడ్ చేశారు చూడండి. ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్, ఉంటే మోడల్ గ్రాఫ్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి మోడల్ గ్రాఫ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి మోడల్ గ్రాఫ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, దీనికి గ్రాఫ్ ఉండదు. మరి ఏం చెయ్యాలి మ్యామ్? మార్క్స్ పోతాయా? మార్క్స్ పోవు. గ్రాఫ్ లేకపోతే మార్క్స్ పోవు, గ్రాఫ్ లేదంతే. ఇంకొకటి చూడండి, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్, దీనికి కూడా గ్రాఫ్ ఉండదు. గ్రాఫ్ లేకపోతే డ్రా చేయక్కర్లేదు, కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్యులం ఉంది, దీనికి గ్రాఫ్ ఉంటుంది. మోడల్ గ్రాఫ్ గీయాలన్నమాట. ఎల్ కి టీ స్క్వేర్ కి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఈ మోడల్ గ్రాఫ్ గీసినందుకు 2 మార్క్స్. మోడల్ గ్రాఫ్ గీసినందుకు 2 మార్క్స్ అన్నమాట. మోడల్ గ్రాఫ్ ఉంటే గీస్తారు, లేకపోతే లేదు. సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ప్రతి ఎక్స్పెరిమెంట్ కి ఉంటుందా? ఉండదు. సింపుల్ పెండ్యులం కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుందా? ఉండదు. ఓమ్స్ లా కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. మీటర్ బ్రిడ్జ్ కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. సో నీకు ఎగ్జామ్ లో ఓమ్స్ లా వచ్చింది అనుకో, ఓమ్స్ లా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి గుర్తు పెట్టుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా మెమరైజ్ చేసుకుని వెళ్ళాలి. దేనికైతే సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉన్నాయో, దేనికి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయంటే మనకి అన్ని కరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. జంక్షన్ డయోడ్ కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. ట్రాన్సిస్టర్ కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. మీటర్ బ్రిడ్జ్, ఓమ్స్ లో, టాంజెంట్ గాల్వనోమీటర్, ఇక్కడ రౌండ్ చేసిన వాటన్నిటికీ కూడా సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. 1 2 3 4 5 వీటన్నిటికీ మీరు సర్క్యూట్ డయాగ్రామ్ నేర్చుకుని వెళ్లాల్సిందే. మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, వీటికి డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ ని గుర్తుపెట్టుకుని వెళ్ళండి. డిజైన్ మెమరైజ్ చేసుకుని వెళ్ళండి. సో గ్రాఫ్లు దేనికి ఉంటాయి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి, అన్నిటికీ దాదాపుగా చాలా వాటికి గ్రాఫ్స్ ఉంటుంది. సో మీరు మోడల్ గ్రాఫ్ గుర్తుపెట్టుకోవాలి, సర్క్యూట్ డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా మంది మర్చిపోయే విషయం ఏంటి అంటే ప్రికాషన్స్. ఏం రాస్తాంలే, ప్రికాషన్స్ కూడా మార్క్స్ వేస్తారా, మా సార్ చెప్పాడు, అసలు లేదంట, పిచ్చ లైట్, ఏదో అలా రాసేస్తే చాలు. కాదు. మీ డాడీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా, మీ డాడీ రాష్ట్రపతి అయినా కూడా, నువ్వు పేపర్లో ఏమీ ఫిల్ చేయకపోతే ఎగ్జామినర్ మార్కులు వెయ్యలేడు. సో నువ్వు వైట్ పేజెస్ ఏదో అక్కడక్కడ కొంచెం కెలికేసి ఓ 2-3 రాసేసి, ఒక పేజ్ రాసేసి సబ్మిట్ చేస్తే ఎగ్జామినర్ మార్క్స్ వెయ్యలేడు. బికాస్ మారిపోయిన రూల్స్ ప్రకారం ఎగ్జామినర్ కరెక్షన్ చేసే చోట ఖచ్చితంగా అక్కడ కెమెరా ఉంటుంది. అండ్ ప్రతి ఎగ్జామినర్ కరెక్షన్ చేసిన బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి బుక్లెట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా బుక్లెట్స్. ఈ బుక్లెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఒక్క పేజ్ రాసావమ్మా, సింపుల్ గా ఇది రాసి సబ్మిట్ చేస్తావు, మా డాడీ ప్రైమ్ మినిస్టర్, నాకు మార్కులు పడిపోతాయి, చిల్, ఏం లేదు, ఏదో రాసి ఇచ్చేసాను అంతే, రాసావు కదా, ఈ మాత్రం దానికి నువ్వు 30 మార్కులు ఎలా వేసావు అని చెప్పి ఎగ్జామినర్ ని క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ టీచర్ అయితే పర్లేదు, ఉద్యోగం పోతే ఇంకోటి ఎత్తుక్కుంటాడు, ఏదైనా పర్లేదు అని అనకూడదు, వాళ్ళకు కూడా ఉద్యోగం ఇంపార్టెంటే. అదే గవర్నమెంట్ ఎగ్జామినర్ వచ్చాడు అనుకో, గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఎగ్జామినర్ వచ్చారు అనుకోండి అమ్మా, ఇది రాసిన దానికి 30 మార్కులు ఎలా వేస్తారు నీకు? ఈ స్కీమ్ ప్రకారమే మార్క్స్ వేయాలి. నువ్వు ప్రికాషన్స్ రాయలా అంటే నీకు 2 మార్క్స్ ఖచ్చితంగా కట్ చేసేయాలి. రూల్ ప్రకారం ప్రికాషన్స్ రాయకపోతే నీకు 2 మార్క్స్ వెయ్యరు. సో ప్రికాషన్స్ రాయాలి, కంపల్సరీగా రాయాలి. ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి మీరు రాయాల్సిందేనమ్మా. క్యాలిక్యులేషన్స్ ప్లస్ రిజల్ట్ ప్లస్ యూనిట్, మార్క్స్ ఎలా డివైడ్ చేశారు చూడండి. క్యాలిక్యులేషన్స్ కి 4 మార్క్స్, రిజల్ట్ కి 1 మార్క్, యూనిట్ కి 1 మార్క్. ఇప్పుడు ఇవన్నీ ఎలా రాయాలి నేను ఒకసారి మీకు మోడల్ చూపిస్తాను చూడండి. మీకు ఇచ్చే ఇలాంటి బుక్లెట్ ఇస్తారు, మీ అందరికీ తెలుసు. బుక్లెట్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఎలా ఫిలప్ చేయాలి మీకు కంప్లీట్ గైడెన్స్
ల్యాబ్ లో ఇస్తారు, ఏమి స్ట్రిక్ట్ గా ఉండదు, ప్రతి హెల్ప్ ఉంటుంది మీకు. ఈ కాలం పేరు ఎక్కడ రాయాలి, ఎగ్జామ్ పేరు ఏంటి, డేట్ ఏంటి, ఎవ్రీథింగ్ గైడ్ చేస్తారు. ఫ్రంట్ పేజ్ మనకి ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసిన వెంటనే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. నో, ఎగ్జామినర్ ఇన్సిస్ట్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. బికాస్ నీకు ఇచ్చే బుక్లెట్ లో ఉండేవే 6 పేజీలు ఉంటాయి, ఎక్కువ పేజీలు ఉండవు. ఐపీఈ ఎగ్జామ్ కి అయితే 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు, కానీ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి 6 పేజెస్ ఉంటాయి, లేదా మహా అయితే 8 పేజెస్ ఉంటాయి అనుకుంటా, అంతే. సో సరిపోదు, ప్లేస్ సరిపోదు, కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఇది బుక్లెట్ అయితే కనుక నువ్వు ఇక్కడి నుంచే ఎగ్జామ్ స్టార్ట్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఏం స్టార్ట్ చేశాను ఒకసారి చూడండి. ఫస్ట్ పేజ్ లో క్వశ్చన్ నీ ఎయిమ్ అందరికి కనిపిస్తోందా? ఎయిమ్ అనే సైడ్ హెడ్డింగ్ ఉండాలి. సో ఈ పేజ్ లో ఏం రాశాను మీ అందరికి క్లియర్ గా కనిపించడం కోసం నేను దీన్ని పీడిఎఫ్ చేసి పెట్టాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఎయిమ్ స్టార్టింగ్ ఏం రాశానమ్మా చూడండి. హెడ్డింగ్ కనిపిస్తోందా లేదా అందరికి? హెడ్డింగ్ క్లియర్ గా కనిపించాలి. నువ్వు నీకు అర్థమయ్యేలాగా రాసుకోవడం కాదు, కరెక్షన్ చేసే ఎగ్జామినర్ కి మార్కులు వేయడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ఛాన్స్ ఇస్తే చాలు, వాళ్ళు మార్క్స్ వేస్తారు. సో నువ్వు ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఈజ్ నథింగ్ బట్ ద క్వశ్చన్ యు గాట్. నీకు క్వశ్చన్ ఏదైతే వచ్చిందో అదే నీ ఎయిమ్. ఫస్ట్ ఎయిమ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి నీకు క్వశ్చన్ ఇస్తారు కదా, క్వశ్చన్ వచ్చిన స్లిప్ లో నీకు క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ ఇక్కడ ఎక్కించేస్తావు. ఎయిమ్ అనేది ఏంటమ్మా? నథింగ్ బట్ ద క్వశ్చన్ యు గాట్. తర్వాత నేను నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టాను? ఆపరేటర్స్. మేడం మా సార్ చెప్పారు ఆపరేటర్స్ అక్కర్లేదంట, రాయండి. నేను చెప్పేది చెప్పినట్లు ఫాలో అవ్వండి. మీ కాలేజ్ లో మీ టీచర్లు చెప్పేది ఫాలో అవ్వండి. అంతకంటే నేనేమన్నా 1-2 పాయింట్స్ చెప్తే అది కూడా ఫాలో అవ్వండి. ట్రస్ట్ మీ, నేను చెప్పింది చెప్పినట్లు ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ చాలా మందికి 30లు 28లు వచ్చాయి. నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నన్ను కలిసిన వాళ్ళు ఎక్కడైతే నేను హైదరాబాద్ వైజాగ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళందరూ పర్సనల్ గా నన్ను కలిసి మరీ చెప్పారు, నాకు చాలా ఉపయోగపడిందని మేడం. సో ఖచ్చితంగా నేను చెప్పేది మాత్రం మీరు వినండి, ఓకే? సో ఆపరేటర్ సైడ్ హెడ్డింగ్. ఆపరేటర్స్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి లైట్ గా ఐడియా ఉంటుంది, లేదు నీ చుట్టుపక్కల చూస్తే అక్కడే ఆపరేటర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని చూసి కూడా రాసేయచ్చు. నేను ఏం తీసుకున్నాను అంటే కాన్కేవ్ మిర్రర్ యూవి మెథడ్ లో వెరిఫై చేయండి అనేది నేను తీసుకున్న క్వశ్చన్. సో ఇది ఏంటిది? ఫోకల్ లెంత్ ఆఫ్ అ కాన్కేవ్ మిర్రర్. సో అది చూస్తేనే నాకు అర్థమవుతుంది, నాకు కాన్కేవ్ మిర్రర్ కావాలి. 1 మీటర్ స్కేల్, వి స్టాండ్, ఇల్యూమినేటెడ్ క్రాస్ వైర్స్, స్క్రీన్. ఆపరేటర్స్ పేర్లు కనీసం 4-5 రాయాలి, ఖచ్చితంగా 4-5 అయినా సరే రాయాల్సిందే. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏముంది? ప్రొసీజర్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ప్రొసీజర్ పెట్టచ్చు, లేదా ఫార్ములా యూజ్డ్. ఫార్ములా యూజ్డ్, మోడల్ గ్రాఫ్. సైడ్ హెడ్డింగ్స్ చూడండి, సైడ్ హెడ్డింగ్స్ చాలా 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 ఇంపార్టెంట్. చెప్పాను కదా, మా డాడీ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, రాష్ట్రపతి అయినా కూడా నీకు మార్కులు వెయ్యాలి అంటే నువ్వు పేపర్ మీద చూపించాల్సిందే, ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద చూపించాల్సిందే. సో ప్రొసీజర్ కంపల్సరీగా హెడ్డింగ్ కనిపించాలి. చాలా మంది ప్రొసీజర్ పారాగ్రాఫ్లు రాస్తారు, కాదు. ప్రొసీజర్ ఎప్పుడు కూడా పాయింట్ వైజ్ రాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఎప్పుడు కూడా పాయింట్ వైజ్ మాత్రమే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ పాయింట్ వైజ్. మీ ఓన్ వర్డ్స్ రాయండి అమ్మా, మీ ఓన్ సెంటెన్సెస్ లో మీకు ఏం అర్థమైతే అది. ఆ ప్రాక్టికల్ ఎలా చెయ్యాలి మీరేం చేస్తారంటే ముందు రోజే ఒక్క రౌండ్ వేయండి. మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో. ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం వాల్యూస్ తో సహా అన్ని రాసి ఉంటాయమ్మా. ప్రొసీజర్, ఫార్ములా యూజ్డ్ అన్ని ఇందులో రాసి ఉంటాయి. మీరు ఒక్క రౌండ్ జస్ట్ అలా చదువుకుని వెళ్ళినా కూడా సరిపోతుంది. సో ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా మీరు 2-3 సెంటెన్సెస్ కంపల్సరీగా రాయాలి. మినిమం 4 సెంటెన్సెస్ కంపల్సరీగా రాయాలి. అంతకంటే ఎక్కువ రాయొచ్చు, తక్కువ మాత్రం రాయొద్దు, ఓకే? తక్కువ మాత్రం రాయొద్దమ్మా. అండ్ ప్రొసీజర్ ఎలా రాయాలి? మస్ట్ అండ్ షుడ్ పాయింట్ వైజ్ ఉండాలి. నువ్వు పారాగ్రాఫ్లు రాసేస్తే మార్క్స్ వేయరు, మార్క్స్ కట్ చేసేస్తారు. సో మార్క్స్ ఫుల్ గా పడాలి అంటే నువ్వు ఖచ్చితంగా పాయింట్ వైజ్ మాత్రమే రాయాలి. మ్యామ్ ఐ టోర్ గ్రాఫ్స్ ఫ్రమ్ బ్యాక్ అండ్ స్టిక్ నియర్ ద ఎక్స్పెరిమెంట్స్. సాయి హైందవన్ ఎవరు చెప్పారు నాన్న అలా చేయమని? అలా కాదు కదా, పోన్లే, కానీ అలా చేయకూడదు. ఎప్పుడు కూడా గ్రాఫ్స్ అనేవి ఎండ్ లోనే ఉండాలి. గ్రాఫ్స్ అనేవి టేర్ చేసేసి అలా అంటించకూడదు. యూ హ్యావ్ టు లీవ్ ద గ్రాఫ్స్ ఎట్ ద ఎండ్.
రికార్డ్ లో గ్రాఫ్స్ ఎప్పుడు లాస్ట్ లోనే ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తావు, వదిలేసాయి, ఏం చెయ్యలేంలే. రికార్డ్ లో లాస్ట్ కి గ్రాఫ్స్ టేబుల్ ఎలా రాయాలి మ్యామ్? ప్రతి గ్రాఫ్ కి టేబుల్ ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద కంటెంట్ రాయడమే. టేబుల్ అంటే ఏం లేదమ్మా, ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ రాయడమే, అదే గ్రాఫ్ కి టేబుల్. ఓకే, మీ దగ్గర గ్రాఫ్ కి టేబుల్ లేకపోతే చెప్పండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. గ్రాఫ్స్ కి సంబంధించిన టేబుల్ కావాలి మ్యామ్, టేబుల్స్ కావాలి, ఏ గ్రాఫ్లు ఏ టేబుల్స్ కావాలి అనుకుంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డయోడ్స్ క్లాస్ లేదు నాన్న, దేర్ ఈస్ నో డయోడ్స్ క్లాస్. డయోడ్స్ క్లాస్ ఆల్రెడీ ఎండ్ గేమ్ లో చెప్పేశాను కాబట్టి దేర్ ఈస్ నో డయోడ్స్ క్లాస్. ఫిజిక్స్ రికార్డ్స్ క్లాస్ మాత్రమే ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది? హాల్ టికెట్ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారమ్మా, నాకు ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా తెలియదు. ఫిబ్రవరిలో వస్తుంది, ఫిబ్రవరిలో హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. ఓకే, గ్రాఫ్స్ అన్ని వైట్ పేజ్ లో డ్రా చేశాను, బ్యాక్ సైడ్ గ్రాఫ్స్ ఏం డ్రా చేయాలి మ్యామ్? ప్రిన్సెస్ ప్రియాంక ఎడిట్స్, మీలో చాలా మందికి గ్రాఫ్స్ బ్యాక్ సైడ్ ఏం డ్రా చేయాలి తెలియట్లేదు కదా. ఐ విల్ షేర్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి మీకు షేర్ చేశాను అని చెప్తాను కూడా. గ్రాఫ్స్ బ్యాక్ సైడ్ ఏం డ్రా చేయాలి, వాటికి టేబుల్స్ ఏంటి, ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డోంట్ వరీ. బట్ కంపల్సరీగా గ్రాఫ్స్ వెనకాల ఉండాల్సిందే, బికాస్ ప్రతి ఎగ్జామినర్ చేసే ఫస్ట్ పని ఏంటంటే రికార్డ్ ఓపెన్ చేసి వెనకాలే చెక్ చేస్తారు. నువ్వు రాసిన సోదంతా ఎవరు చదవరు. గ్రాఫ్ హెడ్డింగ్ ఉందా లేదా, గ్రాఫ్ డ్రా చేసావా లేదా, దానికి టేబుల్ కనిపిస్తుందా లేదా, ఇదే మెయిన్ గా చెక్ చేసేది. ఎస్పెషల్లీ ట్రాన్సిస్టర్స్ కి అలాగే జంక్షన్ డయోడ్ కి కంపల్సరీగా చెక్ చేస్తారు. ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ది మస్ట్ అండ్ షుడ్ గ్రాఫ్స్ డ్రా చేయాల్సిందే. సరే, ప్రొసీజర్ పాయింట్ వైజ్ రాయండి, లేదంటే మార్క్స్ పడవు. తర్వాత ఫార్ములా యూజ్డ్, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఫార్ములాకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 మార్క్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఫార్ములే తెలుసు మనకి, లేదు అంటే మీకు తెలుసు కదా, మీ అందరూ చాలా మంది 10⁻⁻6 క్యారీ చేసుకుని వెళ్తారు. ఆ 10⁻⁻6 లో ఏది కనిపిస్తే అది ఇక్కడ ఎక్కించేస్తారు ఫార్ములా. కానీ మీరు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములాలో వాడిన టర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చెయ్యమని కంపల్సరీగా అడుగుతారు మీకు ఎగ్జామినర్. ఇది మస్ట్ అండ్ షుడ్. నువ్వు ఫార్ములా రాసేసి వెళ్ళిపోతావు కదా ఎగ్జామినర్ దగ్గరికి, ఎగ్జామినర్ అడుగుతాడు ఈ ఫార్ములాలో టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఎఫ్ అంటే ఏంటి, యు అంటే ఏంటి, వి అంటే ఏంటి, కంపల్సరీగా రాయాలి. ఎఫ్ ఫోకల్ లెంత్, యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ప్రతి ఎగ్జామినర్ అడుగుతారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్యులం అనుకో, సింపుల్ పెండ్యులం లో G is equal to 4π² L/T² నా ఫార్ములా రాసేసావు. ఇలా కుదరదు, ఫార్ములా రాస్తే మార్క్స్ అయ్యరు. అందులో G అంటే ఏంటి, G ఈజ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ, L లెంత్ ఆఫ్ ది పెండ్యులం, T టైం పీరియడ్, ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ఫార్ములా అయినా సరే, ఎన్ని ఫార్ములా ఉంటే అన్ని. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ లో 3-4 ఫార్ములా ఉన్నాయనుకో, 3-4 ఫార్ములా నీకు ఇక్కడ కనిపించాలి, వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కంపల్సరీగా అడుగుతారు. తర్వాత నేను తీసుకున్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దానికి గ్రాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ మోడల్ గ్రాఫ్ గీస్తాను. కానీ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత నీకు ఒక గ్రాఫ్, ఒరిజినల్ గ్రాఫ్ షీట్ కూడా ఇస్తారు, దాని మీద గ్రాఫ్ గీయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోడల్ గ్రాఫ్. ఈ మోడల్ గ్రాఫ్ దగ్గరే నువ్వు సర్క్యూట్ ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా గీయాలి. నేను తీసుకున్న ఎక్స్పెరిమెంట్ కి సర్క్యూట్ డయాగ్రామ్ లేదు కాబట్టి నేను డ్రా చేయలేదు. అదేంటి మేడం సర్క్యూట్ డయాగ్రామ్ కి మార్క్స్ ఉన్నాయి మీరు గీయలేదు అంటే, లేదు కాబట్టి గీయలేం. ఉన్న వాటికి గీస్తావు, లేని వాటికి గీయాల్సిన అవసరం లేదు. కొన్ని సర్క్యూట్స్ కి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి గ్రాఫ్ ఉంటుంది, సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఉంటుంది, రెండు డ్రా చేయాలి. ఎగ్జాంపుల్ టాంజెంట్ గ్యాల్వనోమీటర్ ఓమ్స్ లా ఉంది, ఓమ్స్ లాలో సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, గ్రాఫ్ కూడా ఉంటుంది, రెండు రాయాలి. ఓకే, మర్చిపోవద్దు. అలాగే గ్రాఫ్ గీసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద క్వాంటిటీస్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు సినిమాకి వద్దాం. అసలు సినిమా ఏమి జరుగుతుంది లోపల, ప్రొసీజర్ ఏంటి మ్యామ్? బికాస్ నాకు తెలుసు ఇవన్నీ ఎలా రాయాలి, నేను ఆల్రెడీ చూసుకుంటాను. నా దగ్గర 10⁻⁻6 ఉన్నాయి, నేను మేనేజ్ చేస్తాను. మా కాలేజ్ వాళ్ళు చెప్పారు, మా సీనియర్స్ చెప్పారు, నీ ఇష్టం, నువ్వు ఏదో ఫాలో అవ్వు. బట్ మాక్సిమం అది ఫాలో అవ్వకుండా ఉంటేనే బెటర్, బికాస్ చాలా డేంజర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ మెమరైజ్ చేసుకుని వెళ్ళిపోయారు. సినిమా ఏం జరుగుతుంది చెప్తాను. ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్ కి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు నీతో పాటు ఏమేమి తీసుకోవాలి, ల్యాబ్ కి వెళ్ళేటప్పుడు, ల్యాబ్ ఐ మీన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు థింగ్స్ యూ నీడ్ టు క్యారీ, థింగ్స్ యూ నీడ్ టు
క్యారీ. ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏమేం పట్టుకెళ్ళాలి? ఫస్ట్ గా మస్ట్ అండ్ షుడ్, నీ హాల్ టికెట్ అనేది మర్చిపోకూడదు. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది పట్టుకెళ్ళాలి. ఇది లేకపోతే నిన్ను అక్కడి నుంచే బయటికి పంపించేస్తారు. ఇది నీకు తెలుసు, హాల్ టికెట్ నీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ రికార్డు పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. రికార్డు మర్చిపోతే ఏం జరుగుతుంది? ఎక్స్పెరిమెంట్ చేయనిస్తారు, ఎగ్జామ్ పెడతారు, కానీ 4 మార్క్స్ నీకు కట్ చేస్తారు. నా రికార్డు పోయింది, మర్చిపోయాను, చిరిగిపోయింది, లేదంటే సడన్ గా తడిసిపోయి పాడైపోయింది, మీరు ఎన్ని రీజన్స్ అయినా ఇవ్వండి, ఎగ్జామ్ అయితే నీకు కండక్ట్ చేస్తారు, కానీ 4 మార్క్స్ కట్ చేసేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్ నీ రికార్డు నీ దగ్గర ఉండాలి. వేరే వాళ్ళ రికార్డు దయచేసి పట్టుకెళ్ళొద్దు. చాలా సందర్భాలు చాలా చూసాం మేము. చాలా సందర్భాల్లో అలా రికార్డులు గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ రికార్డు మీరే పట్టుకెళ్ళండి. నా ఫ్రెండ్ గారికి 10th అంట, నాకు 12th. సో వాడి ఎగ్జామ్ అయిపోయాక వాడి రికార్డ్ నేను తీసుకుంటాను, కుదరదు. ఒకసారి నువ్వు రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి మేక్ కొట్టేసి వాళ్ళు సబ్మిషన్ తీసేసుకుంటారు, వెనక్కి రాదు రికార్డు. సో ఎవరి రికార్డు వాళ్లే పట్టుకెళ్ళాలి. ఓకే, సో రికార్డ్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేం పట్టుకెళ్ళాలి అంటే జామెట్రీ బాక్స్. ఇది చాలా మంది పట్టుకుని వెళ్ళరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళని ఒకసారి నీ ప్రొట్రాక్టర్ ఇస్తావా, ఒకసారి నీ ప్రొట్రాక్టర్ ఇస్తావా, స్కేల్ ఇస్తావా, ఇలా అడగడానికి మోస్ట్లీ ఛాన్స్ ఉండదు. ఒకవేళ అడిగినా అక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉంటాయమ్మా. అక్కడ జరిగే సినారియో ఏంటి చెప్తాను చూడండి. యూజువల్ గా ప్రాక్టికల్స్ అనేవి ఎక్కడో జరుగుతాయి కదా, ఫస్ట్ ఫ్లోర్ లో జరగచ్చు, సెకండ్ ఫ్లోర్ లో జరగచ్చు, లేదంటే గేట్ దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడో దూరంగా ఉండే క్లాస్ రూమ్ లో జరగచ్చు. ల్యాబ్ అనేది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వెరిఫికేషన్, మనకి ఎవరైతే స్క్వాడ్ వస్తారో వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ గా నీ ల్యాబ్ కి రారు, కింద ఆఫీస్ రూమ్ లో ఉండే సీసీటీవీని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట చెక్ చేస్తారు. సో నువ్వేమనుకుంటావు? ఇంకా స్క్వాడ్ రావట్లేదు కదా, పర్లేదులే, ఈలోగా పక్కోళ్ళకి వెళ్ళకొచ్చు అని అనుకుంటావు. కానీ ఆల్రెడీ నిన్న అక్కడ ఆఫీస్ రూమ్ లో నుంచి స్క్వాడ్ అబ్జర్వ్ చేస్తోంది అనేది నీకు తెలియదు. సీసీ కెమెరాస్ కంపల్సరీగా ఎవ్రీ కార్నర్ కవర్ అవుతాయి, అందులో డౌటే లేదు. ఈవెన్ ఎగ్జామినర్ కరెక్షన్ చేసే చోట కూడా సీసీ కెమెరా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్ను ఎవరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తాయి. సో స్క్వాడ్ అనే వాళ్ళు ల్యాబ్ లోకి రావడానికి ముందే 15 నిమిషాలు ముందే ఆఫీస్ రూమ్ లో కూర్చుని నిన్ను అబ్జర్వ్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్లకి వెళ్ళొద్దు. మాల్ ప్రాక్టీసే కాదు, పక్క రోడ్ని ఒకసారి స్కేల్ ఇవ్వి అని కూడా నువ్వు అడగకూడదు. బికాస్ ఇట్ ఈస్ ఎగ్జామ్ హాల్. సో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో. అందుకే ఎవరి జామెట్రీ బాక్స్ వాళ్ళు పట్టుకెళ్ళండి, లేదంటే ఒకటి కొనుక్కుని పట్టుకెళ్ళండి, బట్ జామెట్రీ బాక్స్ పట్టుకెళ్ళండి. ఆ జామెట్రీ బాక్స్ లో నీకు పెన్సిల్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు? గ్రాఫ్లు గీయాలి కదా, గ్రాఫ్ గీయాలి, డయాగ్రామ్స్ గీయాలి, సర్క్యూట్ డయాగ్రామ్స్ గీయాలి. ఇవన్నీ పెన్నులతో గీయకూడదు, ఖచ్చితంగా పెన్సిల్ తోనే గీయాలి. పెన్నుతో గీస్తే పోయిందంటే ఇంకో గ్రాఫ్ ఇవ్వరు, నీ ఎగ్జామ్ పోయిందే. అలాగే సర్క్యూట్ డయాగ్రామ్స్, మోడల్ గ్రాఫ్స్ అన్ని పెన్సిల్ తో గీయాలి. సో పెన్సిల్ పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత అసలు కాలేజ్ కి పెన్ను పట్టుకెళ్ళడమే ఎక్కువ మనకి. సో పెన్సిలా? అసలు అది నా చరిత్ర, నా హిస్టరీలోనే ఎప్పుడో కరిగిపోయింది, ఇప్పుడు పెన్సిలా అని అనుకోవచ్చు. సో పెన్సిల్ మస్ట్ అండ్ షుడ్. పెన్ను కంపల్సరీగా పట్టుకెళ్ళండి అమ్మా, అది మర్చిపోవద్దు. మేడం మీరు పెన్సిల్ చెప్పారు, పెన్ను చెప్పలేదు కదా అని అనుకోవద్దు. పెన్ను మస్ట్ అండ్ షుడ్. పెన్నులు 2 పెన్నులు పట్టుకెళ్ళండి. ఓకే, ఒక పెన్ను పాడైపోయినా ఇంకో పెన్ను పనికొస్తుంది. పెన్నులు 2 పెన్నులు పట్టుకెళ్ళండి. రెడ్ పెన్ నాట్ అలౌడ్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే పట్టుకెళ్ళాలి. జామెట్రీ బాక్స్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి. అలాగే పెన్సిల్ కంపల్సరీగా పట్టుకుని వెళ్ళండి. గ్రాఫ్స్ గీయాలి అంటే మీ ఓన్ గ్రాఫ్ పేపర్ మీరు పట్టుకెళ్ళకూడదు. నో రఫ్ పేపర్, నో గ్రాఫ్ షీట్స్ ఆర్ అలౌడ్. మీ ఓన్ గా ఏది పట్టుకెళ్ళదు, అక్కడే అన్ని ఇస్తారు మీకు. A4 షీట్లు ఇస్తారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీయడానికి A3 సైజ్ షీట్ వాళ్లే ఇస్తారు. గ్రాఫ్లు ఉన్నాయా, గ్రాఫ్ పేపర్లు కూడా వాళ్లే ఇస్తారు. నువ్వు గ్రాఫ్ గీయాల్సి వస్తుంది. ఓకే, సో గ్రాఫ్ పేపర్ కూడా వాళ్లే ఇస్తారు. సో హాల్ టికెట్ పట్టుకెళ్ళండి, రికార్డ్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి, జామెట్రీ బాక్స్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి. వీలైతే ఎగ్జామినేషన్ ప్యాడ్ ఉంటుంది కదా, అది కూడా పట్టుకెళ్ళండి. ఎగ్జామినేషన్ ప్యాడ్ కూడా పట్టుకెళ్ళండి. ఇవి కాకుండా ఇంకా వాటర్ బాటిల్ ఇంకేమైనా ఉంటే మీ ఇష్టం, అవి పట్టుకెళ్ళండి. అంతేగాని పేపర్లు 10⁻⁶ ఏం పట్టుకెళ్ళొద్దు. బెటర్. ఓకే, బీ సేఫ్. ఓకే, సో థింగ్స్ యూ షుడ్ క్యారీ ఇవి. ఇప్పుడు సరే, ఇప్పుడు సినిమా ఏం చెప్తున్నాను కదా, సినిమా ఏం జరుగుతుంది వినండి. నువ్వు ఈ థింగ్స్ అన్ని పట్టుకుని నీట్ గా రెడీ అయిపోయి మీ కాలేజ్ డ్రెస్ లోనో ఏదో వెళ్తావు కదా, యూజువల్ గా ఎగ్జామ్ హాల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని హాల్ టికెట్ నంబర్ వైజ్ ఒక లైన్ లో నిలబెడతారు.
నిలబెట్టి ఒక్కొక్క హాల్ టికెట్ నంబర్ ని పిలుస్తారు. లోపల ఎగ్జామినర్ కూర్చుని ఉంటారు. ఎగ్జామినర్ టేబుల్ మీద ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల స్లిప్లు ఉంటాయి, చిట్లు. మీరు అనుకునే స్లిప్లు కాదు, చీటీలు ఉంటాయి. ఆ చీటీల మీద ఏం రాసి ఉంటుంది? క్వశ్చన్ నంబర్ రాసి ఉంటుంది. ఆ చీటీల మీద ఏం రాసి ఉంటుందమ్మా? క్వశ్చన్ నంబర్ అనేది రాసి ఉంటుంది. క్లియర్? సో నువ్వు ఎంటర్ అవుతావు. సో నువ్వు నీ బుక్, నీ ఏదైతే బుక్ ఉందో ఎగ్జామినేషన్ అన్ని పట్టుకుని, నీ బాక్స్, నీ రికార్డు పట్టుకుని వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చెయ్యాలి? రికార్డు సబ్మిట్ చెయ్యాలి. ఆయన చెప్తాడు రికార్డ్ అక్కడ పెట్టు, రికార్డు పెట్టేస్తావు. పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఒక స్లిప్ తీయమంటాడు, ఒక స్లిప్ తీస్తావు. అదే నీ జీవితానికి నీకు వచ్చే క్వశ్చన్ అనమాట. నీ 12th క్లాస్ కి నీకు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ కి వచ్చే ఎక్స్పెరిమెంట్ అనమాట. అది ఓపెన్ చేసి చూసుకుంటావు, 12 కనిపించింది అంటే నీ క్వశ్చన్ నంబర్ 12 అనమాట. ఎక్స్పెరిమెంట్ నంబర్ కాదు, క్వశ్చన్ నంబర్ వేరే ఉంటుంది. టోటల్ గా 30 క్వశ్చన్స్ ఉంటాయి మీ సిలబస్ లో. టోటల్ గా 30 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ 30 క్వశ్చన్స్ లో నీకు ఏదైనా క్వశ్చన్ నంబర్ రావచ్చు. సో క్వశ్చన్ నంబర్ తీసుకున్న వెంటనే వెళ్ళి నీ క్వశ్చన్ నంబర్ ఎక్కడుందో అక్కడ నిలబడు అంటారు. ఆల్రెడీ అక్కడ ల్యాబ్ లో క్వశ్చన్ నంబర్లు రాసి ఉంటాయి. 1, 2, 3, 4 నంబర్లు రాసి ఉంటాయి. నీకు 12 వచ్చింది కదా, ఆ స్లిప్ ని తీసుకుని 12 నంబర్ ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడతావు. అంతేగాని నా ఫ్రెండ్ గాడు నేను ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాము, వాడు నేను పక్కపక్కన నిలబడి రాసేసుకుంటాము, కుదరదు. నీ ఫ్రెండ్ కి 30 నంబర్ వస్తే వాడు 30 నంబర్ దగ్గర ఉంటాడు. నీకు 12 నంబర్ వస్తే నువ్వు 12 అనే నంబర్ దగ్గర నిలబడాలి. నంబర్లు మారిపోకూడదు. నీ స్లిప్ మీద 12 వచ్చింది కదా, ఆ టేబుల్ మీద 1, 2, 3, 4 టేబుల్ నంబర్లు రాసి ఉంటాయి కాబట్టి నీకు 12 నంబర్ వస్తే 12 నంబర్ దగ్గరికి వెళ్ళి నిలబడతావు. అలా ఒక్కొక్కళ్ళు వస్తారు, రికార్డ్ సబ్మిట్ చేస్తారు, స్లిప్ తీసుకుంటారు. స్లిప్ లో ఏముంటుంది? అక్కడ క్వశ్చన్ నంబర్ ఉంటుంది. సో నువ్వు వెళ్ళి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు మొత్తం అందరూ నిలబడిపోయాక క్వశ్చన్ నంబర్ 1 ఎవరికి వచ్చింది అంటారు. యూజువల్ గా ఒక ల్యాబ్ లో ఒక క్వశ్చన్ నంబర్ ఇద్దరికి వస్తుంది. ఎస్, ఒక ల్యాబ్ లో ఒక క్వశ్చన్ నంబర్ ఇద్దరికి వస్తుంది. ఆ ఇద్దరు పక్క పక్కన ఉండరు. నువ్వు క్వశ్చన్ నంబర్ ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి అక్కడెక్కడో ఉంటుంది అనమాట. సో ప్రతి క్వశ్చన్ ఇద్దరికైతే వస్తుంది కంపల్సరీగా. ఓకే, సో క్వశ్చన్ రాసుకోమ్మా అంటారు. నువ్వు క్వశ్చన్ ఎక్కించేసుకుంటావు. ఎక్కడ చెప్పాను కదా, క్వశ్చన్ ఎక్కడ రాయాలమ్మా? ఫస్ట్ పేజ్ లో నువ్వు ఇక్కడ రాసేదే ఎయిమ్. నీకు ఇచ్చే క్వశ్చన్ ని ఎక్కడ రాయాలి, నీకు ఇచ్చే క్వశ్చన్ ని ఎక్కడ రాయాలి? ఈ పేజ్ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా నాన్న, దీనిని ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ లో ఇక్కడ నువ్వు క్వశ్చన్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని వెయిట్ చేయాలి. ఓ కంగారు పడిపోకూడదు. బికాస్ ఎగ్జామినర్ అనేవాడికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి నేను చెప్పే పాయింట్లు చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఎస్పెషల్లీ బాయ్స్ అనేవాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. వీలైతే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు దయచేసి స్పైక్లు అలాగే రకరకాల కలర్స్ ఏమీ లేకుండా నీట్ గా చక్కగా దువ్వుకుని వెళ్ళండి. నిన్ను చూస్తే మర్యాదకి ప్యాంటు షర్ట్ వేసినట్లుగా ఉండాలి. ఓకే, మర్యాద, వినయం, వినమ్రత, అలాగే డిసిప్లిన్, వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసి బయటికి తీస్తే వీడేనబ్బా అనుకోవాలి. అంతలాగా మీరు యాక్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని మీరు మార్చుకుంటారా నాకు తెలియదు, కానీ ఒక 3 గంటల పాటు మీ ఈగోని, మీ ఏదైతే టెంపర్మెంట్ ఉందో మీకు ఉండదు. కానీ కొంతమందికి బై డిఫాల్ట్ ఫేస్ లోనే అలా ఉంటది. వాళ్ళ ఫేస్ చూస్తేనే వీడికేంటి ఇంత పొగరు అనే ఫీలింగ్ వస్తుంది అవతల వాళ్ళకి. సో అది రానివ్వకుండా ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ బాయ్స్. గర్ల్స్ ఎలాగూ బై బర్త్ బై డిఫాల్ట్ వాళ్ళు వినమ్రత, వినయం, విధేయతగానే ఉంటారు. లేకపోతే మాత్రం మార్చుకోండి. ఒక 3 గంటల పాటు మీ ఈగోని పక్కన పెట్టండి. బికాస్ నీకు ఎగ్జామ్ జరుగుతోంది, ఆయన ఎగ్జామినర్, ఆయనకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఏ మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అబ్జర్వ్ చేసినా ఎగ్జామ్ బిగినింగ్ లోనే వాళ్ళు అబ్జర్వ్ చేసేస్తారు. నువ్వు క్లాసులోకి ఎంటర్ అయ్యి రికార్డ్ ఇక్కడ పెట్టమ్మా అన్నారు, నువ్వు వచ్చి రికార్డ్ ఇలా వేసావు, రికార్డ్ పోయింది, నీ ఇంప్రెషన్ మొత్తం పోతుంది. రికార్డ్ ఇక్కడ పెట్టు అంటే నువ్వేం చేయాలి? ఓకే సార్, ఇలా నీట్ గా ఇలా 2 చేతులతోనూ పెట్టు. మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏ మాత్రం విసురుగా బిహేవ్ చెయ్యొద్దు. నిలబడ్డం కూడా ఇలా నిలబడకూడదు. దిస్ ఇస్ నాట్ ద వే యూ స్టాండ్. ఇది ఇలా నిలబడండి. మరీ ఎక్కువైంది అనుకుంటే జస్ట్ ఇలా నిలబడండి. అంతేగాని ఇలా సింగిల్ కాల్ మీద ఇలా నిలబడి మాట్లాడడం, పాకెట్ లో చేతులు పెట్టుకుని నిలబడడం వద్దు. కొంచెం బాడీ లాంగ్వేజ్ అనేది మంచిగా బిహేవియర్ ఉండాల్సిందే. ఇది ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్. బికాస్ బాయ్స్ కి బై డిఫాల్ట్ కొంత బాడీ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటది ఈ ఏజ్ లో. సో మీరు
చూసుకోండి నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నీట్ గా కాలర్ బటన్స్ పెట్టుకోండి, మరి కాలర్ బటన్ కాదు, మామూలుగా 2-3 గుండీలు ఇప్పుకుని తిరగకుండా మంచిగా ఒక కాలేజ్ గోయింగ్ పర్సన్ ఎలా ఉంటారో అలా వెళ్ళండి. కొంచెం జుట్టు పక్కకి దువ్వుకోండి, అమ్మని అడిగి అమ్మని దువ్వమనండి, చక్కగా దువ్వి పంపిస్తుంది నిన్ను. ఓకే, నీట్ గా హెయిర్ మెయింటైన్ చేసుకోండి. ఆ రోజు గాల్లో ఎగరేసుకుంటా టీచర్ తో ఇలా మాట్లాడారా నీ మార్కులు అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ యాటిట్యూడ్ వద్దమ్మా, చాలా 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 ఇంపార్టెంట్. ఇందువల్ల సఫర్ అయిన వాళ్ళు నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, మేడం నన్ను టార్గెట్ చేసేశారు, నేనేం చేశాను. మీరు ఇలా అడగడం కూడా తప్పేనన్నా. నేనేం చేశాను సార్, నేనేం చేశాను? వద్దు, నువ్వు ఏదో చేసే ఉంటావు కాబట్టే కదా ఆయన కోపం వచ్చింది. సో ఆయనకి కోపం రాకుండా ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడకుండా ఉండడం మంచిది. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చెయ్యను, అలా ఉండాలి. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్ లోనే ఇదంతా కూడా ఫస్ట్ 5-10 మినిట్స్ లో డిసైడ్ అయిపోద్ది నీకు మార్కులు వస్తాయా రావా అనేది. నీ 30 మార్కులు 28 మార్కులు వస్తాయా రావా అనేది ఫస్ట్ 5-10 మినిట్స్ లో డిసైడ్ అయిపోద్దమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిహేవియర్, నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు, రికార్డ్ ఎలా ప్లేస్ చేసావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, 4-5 గుండీలు ఇప్పుకున్న వెళ్ళావా లేదా, రౌడీయిజం గా కనిపిస్తున్నావా, నీ ఇంప్రెషన్ పోతుంది. రెండోది, చాలా మంది ఎగ్జైట్మెంట్ ఉంటది కదా, ఎగ్జైట్మెంట్ లో నువ్వు వెళ్ళావు నిలబడ్డావు, ఓ 2 నిమిషాల తర్వాత నీ ఫ్రెండ్ గాడు ఎంటర్ అయ్యాడు, ఇంకా మొదలు నీకు ఎంత వచ్చింది ఇలా సైగలు చేసేసుకుంటా ఉంటారు. ఈ క్వశ్చన్ ఏంటి, అలా సైగలు చేసుకుంటారు. ఈ సైగలు చేసుకోవద్దు, అది చాలా డిస్టర్బెన్స్. బికాస్ సీసీ కెమెరాస్ ఉంటాయి. ఎగ్జామినర్ కూడా మిమ్మల్ని ఎందుకు తిడతాడు, సీసీ కెమెరాస్ లో మీరు దొరికిపోతారయ్యా, అలా చెయ్యకూడదు. నో సిగ్నల్స్, ఎగ్జామ్ హాల్లో ఒకరికొకరు సైగలు చేసుకోకూడదు కదా. సో సైగలు చేసుకోవద్దు. ఇదే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎవడో ఫ్రెండ్ గాడో ఇంకొక అమ్మాయో లేదా ఇంకొక అబ్బాయో కనిపిస్తారు, వెంటనే మన ఎగ్జైట్మెంట్, అరే నీకే క్వశ్చన్ నాకే క్వశ్చన్ నీకే క్వశ్చన్, ఇలా సైగలు చేసుకుంటారు, విచ్ ఈస్ వెరీ మచ్ రాంగ్. కట్ చేసేయండి. ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం సంయమనం పాటించండి, కొంచెం కామ్ గా ఉండండి. నీకేమొచ్చింది వాడికి ఏమొచ్చింది అనవసరం. ఎలాగూ చివరికి జరిగేది ఒకటే సినిమా కదా, మీ అందరికీ తెలుసు ఏ సినిమా జరుగుతుందో అనేది మీకు ఆల్రెడీ పర్సనల్ గా తెలుసు. కాబట్టి ఎందుకు ఎగ్జైట్మెంట్, ఉన్న ఇంప్రెషన్ ని పోగొట్టుకోవడం తప్ప. నువ్వు ఫస్ట్ 10 మినిట్స్ లో అలా దొరికావనుకో అంతే, ఆ 3 గంటలు నేను వేసుకుంటాడు అనమాట, మామూలుగా ఉండదు. నేనైనా అంతే, నేనే ఎగ్జామినర్ గా వెళ్ళినా అలాగే చేస్తాను. బికాస్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎగ్జామ్ హాల్ అంటే ఎగ్జామ్ హాల్ బిహేవియర్ ఉండాల్సిందే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐ హోప్ మీరు అందరూ విన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా విన్నారు అనుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా మేడం, ఇంపార్టెంట్. బిహేవియర్, నా షర్ట్ ఎలా ఉంటే నీకేంటి కాదు, నీ షర్ట్ నీ బిహేవియర్ కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రెండోది, నెక్స్ట్ రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్లేస్కి వెళ్ళి మీరు నిలబడతారు, మీకు క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ రాసేస్తారు. తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు ఒక 15 to 20 మినిట్స్ టైం ఇస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేయండి అంటారు. ఎగ్జామినర్ సేస్, ఇక్కడ చూడండి, ఎగ్జామినర్ గివ్స్ 15 to 20 మినిట్స్ టైం. 15 to 20 మినిట్స్ టైం ఇచ్చాను, స్టార్ట్ చెయ్యండి అని చెప్తారు. ఓకే, స్టార్ట్ చెయ్యండి అని చెప్తారు. ఇక్కడ చాలా మంది వెంటనే 10⁻⁻⁶ తీసి మొత్తం ఎక్కించేస్తారు, అయిపోయింది, అక్కడ దొరికిపోతారు. 15-20 నిమిషాల్లో నీకు ఇచ్చింది ఎందుకు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాదు, నీకు రాయాల్సిన ఇన్ఫర్మేషన్ ని తెలియజేయడం కోసం. సో ఈ 15-20 మినిట్స్ లో నువ్వు ఏం చెయ్యాలి, ఇది నేను చెప్తాను వినండి. 15 to 20 మినిట్స్ నీకు ఎగ్జామినర్ ఇస్తాడు. ఇప్పుడు ఈ 15 to 20 మినిట్స్ లో ప్రతి స్టూడెంట్ ఏమి చెయ్యాలి, ఏమేమి రాయాలి, ఇది నేను మీకు చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. 15 to 20 మినిట్స్ లో ఎయిమ్ రాసేసావు ఆల్రెడీ, ఆపరేటర్స్ రాస్తావు, ప్రొసీజర్ పాయింట్ వైజ్ రాస్తావు, ఫార్ములా యూజ్డ్ దాని టర్మినాలజీ రాస్తావు, మోడల్ గ్రాఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తావు. తర్వాత అబ్జర్వేషన్ టేబుల్, చూడండి నేను ఎలా గీసాను, ఇందులో వాల్యూస్ ఉన్నాయా, ఎంటీ టేబుల్ డ్రా చేయాలి. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, తెచ్చుకుంటారు 10⁻⁶ లేదా పక్క అమ్మాయో పక్క అబ్బాయో హెల్ప్ చేస్తారు, టక్ 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 మొత్తం ఎక్కించి పడేస్తారు. ఈ వాల్యూస్ ఎలా వస్తాయి, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా వాల్యూస్ వస్తాయి. ఎక్స్పెరిమెంట్ చెయ్యకుండా ఫస్ట్ 15 మినిట్స్ లో మొత్తం టేబుల్ అంతా ఎక్కించేస్తారు, పోయింది.
నువ్వు కాపీ కొట్టావు అని దొరకడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకొకటి ఉండదు. దయచేసి ఫస్ట్ 15 minutes లో ఎంటీ టేబుల్ రాయండి. ఎంటీ టేబుల్ రాయాలి. చూడండి నేను ఎలా రాశాను. ఎంటీ టేబుల్ విత్ హెడ్డింగ్స్. అబ్జర్వేషన్స్ అంటే ఇది, అబ్జర్వేషన్ టేబుల్ అంటే ఇది. మీకు చెప్తారు సారీ అస్తమాను డూ అంటున్నారేంటి, మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనుకోకండి. తెలంగాణ యాస ఇలాగే ఉండదు. వచ్చినవా పోయినవా, వచ్చిండు పోయిండు అంటాం కదా, సో అట్లా వస్తుంది నాకు. సో ఎగ్జామినర్ అనే ఆయన మీకు అబ్జర్వేషన్స్ రాయండి అని చెప్తారు. అబ్జర్వేషన్ సారే రాయమన్నాడు కదా, ఇంకేంటి అని మొత్తం రాసేయకు. అబ్జర్వేషన్ టేబుల్ అంటే ఎంటీ టేబుల్ రాయాలి ఫస్ట్ 15 minutes లో. దాని తర్వాత ప్రికాషన్స్ రాయడం మర్చిపోయావా, 2 marks కట్ అయిపోతాయి. ప్రికాషన్స్ కంపల్సరీగా రాయాలి. ప్రికాషన్స్ కి నేను చెప్పే షార్ట్ కట్ వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికీ కామన్ గా ఉండే ప్రికాషన్, హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ. హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ. ఇది రాయడం ఏమైనా కష్టమా, బట్టి కొట్టాలా, కాపీ కొట్టాలా, ఏం అక్కర్లా. ప్రికాషన్స్ చాలా కామన్ గా ఉండి నీకు ఏ ఎక్స్పెరిమెంట్ రాని. ఫస్ట్ ప్రికాషన్ హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ, టేక్ ద రీడింగ్స్ కేర్ఫుల్లీ. 2 ప్రికాషన్స్ అయిపోయాయి. 3వ ప్రికాషన్ నీకు గుర్తుంటే అక్కడ ఉన్నది ఏమన్నా కనిపిస్తే, నేను తీసుకున్నది లైట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి పారలాక్స్ ఎర్రర్ లేకుండా రీడింగ్స్ తీసుకో. ప్రికాషన్స్ కి 2 marks ఉంటుందమ్మా. ఇది ఫస్ట్ 15 minutes లోనే రాయాలి. ఫస్ట్ 15 minutes లోనే ప్రికాషన్స్ కూడా రాయాలి. చాలా మంది రాయరు, మర్చిపోతారు. మార్కులు పడవు, హెడ్డింగ్ లేకుండా మార్కులు వెయ్యలేరు. చెప్పాను కదా, మీ డాడీ రాష్ట్రపతి అయినా కూడా నువ్వు ప్రికాషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టలేదు, రాయలేదు, 2 marks ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. సో నాకు రికమెండేషన్ ఉంది, నాకు ఆల్రెడీ 30 డిసైడ్ అయ్యా, మా డాడీ మాట్లాడేశారు. ఎవరితో ఏం మాట్లాడినా నువ్వు రాయకపోతే ఎగ్జామినర్ అనేవారు మార్కులు వెయ్యలేరు. ఓకే, వాళ్ళు రిస్క్ తీసుకోరు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రికాషన్స్ రాయాలి. ప్రికాషన్స్ కి 2 marks ఉంటాయి. ప్రికాషన్స్ ఏం రాస్తారమ్మా, ప్రికాషన్స్ ఏం రాయాలి, హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ, నోట్ డౌన్ ద రీడింగ్స్ కేర్ఫుల్లీ, క్యాలిక్యులేషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాగరిథమ్స్ బుక్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది, కహానీలో బోల్డ్ ట్విస్ట్లు ఉంటాయి, చెప్తాను. సో మినిమం 2 లేదా 3 ప్రికాషన్స్ రాయాలి. ప్రికాషన్స్ కూడా ఏది పారాగ్రాఫ్ రాయకూడదు, ప్రతిదీ పాయింట్ వైజ్ ఉండాల్సిందే కంపల్సరీగా. రిజల్ట్ కూడా ఫస్ట్ 15 minutes లోనే రాయాలి. ఫస్ట్ 15 minutes లో రిజల్ట్ ఎలా వస్తుంది మ్యామ్, మేము ఎక్స్పెరిమెంట్ చేయకుండా, అందుకే బ్లాంక్ ఉంటుంది. నువ్వు రిజల్ట్ రాసేసి బ్లాంక్ ఉంచుతావు. రిజల్ట్ ఆన్సర్ రాయకూడదు, బ్లాంక్ ఉంచి యూనిట్స్ రాస్తావు. యూనిట్స్ లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ నో యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్స్పెరిమెంట్ వచ్చింది అనుకోండి. ప్రిజం ఎక్స్పెరిమెంట్ లో నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ ఉండవు కాబట్టి నువ్వు నో యూనిట్స్ అని రాయాల్సిందే. నో యూనిట్స్ అని రాయాలి. నువ్వు కనుక్కునే దానికి యూనిట్స్ ఉంటే యూనిట్స్ మెన్షన్ చెయ్యి. ఒకవేళ యూనిట్స్ లేని ఎక్స్పెరిమెంట్ వస్తే నో యూనిట్స్ అని మెన్షన్ చెయ్యాలి. సో ఇక్కడి దాకా మీరు ఏం రాయాలమ్మా, ఫస్ట్ 15 minutes లో రాయాల్సిన ఇన్ఫర్మేషన్. ఇదంతా రాసిన తర్వాత, సో నేను ఆల్రెడీ ఇక్కడ మీకు రాసి చూపించాను చూడండి. ఫస్ట్ 15 minutes లో ఇది మీరు రాస్తారు. సో చూడండి ఎక్కడి దాకా రాశాను, రిజల్ట్ దాకా రాసేసాను. ఇలా రాసేసిన తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను రాసేసాను చూపించండి. ఓకే, ఆయన చెక్ చేస్తారు, ఆయన మీకు హెల్ప్ చేస్తారు, ఆయన లేదా ఆవిడ మీకు హెల్ప్ చేస్తారు. ఎవ్వరు అంత క్రూరత్వంగా ఉండరు. అరే నాన్న నువ్వు ప్రికాషన్స్ రాయడం మర్చిపోయావు, రాసి తీసుకురా చెప్తారు. ఓకే, ప్రతిదీ. కాకపోతే మీరు వరుసగా రాసుకుంటూ వెళ్తే బెటర్. అరే నువ్వు ఫార్ములాలో ఇక్కడ ఫార్ములా రాసావు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రాసి తీసుకురా, నువ్వు వినాలి. ఓకే, విని వెళ్ళి రాసి తీసుకొస్తే అప్పుడు ఎగ్జామినర్ ఇక్కడ సైన్ పెడతారు. ఎగ్జామినర్ సైన్ పెట్టిన తర్వాత చెప్తారు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎక్స్పెరిమెంట్ చెయ్యి. అప్పుడు నీకు ఆపరేటర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటిదాకా నీకు ఆపరేటర్స్ నీకు ఇవ్వరు. ఫస్ట్ 15-20 minutes లో నీ ఆపరేటర్స్ నీకు ఇవ్వరు, నువ్వు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చెయ్యవు. ఫస్ట్ 15 minutes లో జరిగేదేంటి, ఈ స్టోరీ రాయాలి, నువ్వు ఇవన్నీ రాయాలి. రాసి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ సైన్ పెడతారు ఎక్స్టర్నల్, ఆయన లేదా ఆవిడ సైన్ పెట్టిన తర్వాత నువ్వు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తావు. సో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ టేబుల్ రాసి ఇప్పుడు వాల్యూస్ చూడండి 2 సార్లు టేబుల్ ఉంది.
ఎంటీ టేబుల్ ఎప్పుడు రాయాలి? ఫస్ట్ 15 minutes లో. సిగ్నేచర్ అయిపోయిన తర్వాత నీకు ఆపరేటర్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు నీ టేబుల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఫిలప్ చేస్తావు అనమాట. నువ్వు ఎక్కడి నుంచి ఫిలప్ చేస్తావో నీ దారులు నువ్వు ప్రాక్టికల్ చేసి ఇప్పుడు ఫిలప్ చెయ్యాలి. ఫిలప్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ పార్ట్ వస్తుందమ్మా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఎవడు చేస్తాడు? నేను చూడండి ఎన్ని క్యాలిక్యులేషన్స్ రాశాను. ఇప్పుడు ఇవన్నీ రాయడం అవసరమా? ఎవరు రాస్తారు ఇవన్నీ? షార్ట్ కట్ లో ఏదో రాసి పడేస్తే అయిపోలే. అదే ఇక్కడ చేసే మిస్టేక్. క్యాలిక్యులేషన్స్ కి మార్క్స్ ఉన్నాయా లేదా? క్యాలిక్యులేషన్స్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. క్యాలిక్యులేషన్స్ కి ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. క్యాలిక్యులేషన్స్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 4 మార్క్స్. నువ్వు షార్ట్ కట్ లో రాస్తే ఎగ్జామినర్ 4 మార్క్స్ ఇవ్వగలడా? ఇవ్వలేరు కదా. సో 4 మార్క్స్ క్యాలిక్యులేషన్స్ కి ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా డీటెయిల్డ్ గా నువ్వు రాయాలి. నువ్వు చేసావు ఎక్స్పెరిమెంట్, నీ క్యాలిక్యులేషన్స్ నువ్వు చేసావు అని ప్రూఫ్ ఉండాలి కదా. ఇలా రాస్తే ఖచ్చితంగా 10⁻⁶ లోంచి కాపీ చేశాడు దొరికిపోతావు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రతి మల్టిప్లికేషన్ డివిజన్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 దానికి 100 యాడ్ చేశాను 125 ఇక్కడ కనిపించాలి. రఫ్ వర్క్ మొత్తం కనిపించాలమ్మా. ఒక 1 full పేజ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1 full పేజ్ క్యాలిక్యులేషన్స్ ఉండాల్సిందే. 1 full పేజ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. చాలా మంది కంగారులో హడావిడిలో ఎక్కించేస్తారు కదా. ఎక్కించేటప్పుడు ఓ మూల చిన్నగా రాసి పడేస్తారు. మార్క్ రావు. క్యాలిక్యులేషన్స్ ఎంత ఉండాలి? క్యాలిక్యులేషన్స్ 1 full పేజ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. చూసుకోండి, లేదా మార్క్స్ పడవు. 1 full పేజ్ ఉండాలి. సో రాయి, మల్టిప్లై చెయ్యి. 25 ని 100 తో మల్టిప్లై చేయి, లేదా 30 ని 60.5 తో. సో 60.5 ని 30 తో మల్టిప్లై చేయి. 3 5 15, 3 6 18, 0. సో పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. 1815 ఇక్కడ రావాలి. సో చూసుకోండి, సారీ. సో ఇక్కడ మళ్ళీ ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే 35 × 48.2. సో 48.2 ని 35 తో మల్టిప్లై చేయాలి. మొత్తం రఫ్ వర్క్ అంతా కనిపించాలి. నువ్వు నీ సొంతంగా చేసావు, ఈ వీళ్ళ ఓన్ బ్రెయిన్ వాడాడు ఎలా తెలుస్తుంది? మల్టిప్లికేషన్ ఇక్కడ చెయ్యాలి. లేదంటే 35 ని 48.2 తో నువ్వు ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసావు అని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేటర్ ఇస్తారా? ఇవ్వరు. లాగరిథం బుక్స్ ఇస్తారు మీకు. లాగరిథం బుక్స్ వాడినట్లు ప్రూఫ్ ఉండాలి. ఖచ్చితంగా లాగరిథం బుక్స్ వాడినట్లు ప్రూఫ్ ఉండాలి. చూడండి, లాగరిథం బుక్స్ వాడినట్లు ప్రూఫ్ ఉండాల్సిందే. నీ క్యాలిక్యులేషన్ లో లాగరిథం ఉండాలి. నేను ఎంత క్యాలిక్యులేషన్ చేశాను చూడండి, ఎంత క్యాలిక్యులేషన్ చేశాను. మొత్తం ఈ క్యాలిక్యులేషన్ అంతా ఉండాలి పేపర్ మీద. 1 full పేజ్ క్యాలిక్యులేషన్స్ లేకుండా మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రేపన్న రోజు నాకు 30 out of 30 ఎందుకు వేయలేదు? మా డాడీ కలెక్టర్ కాదు కాబట్టి, లేదా మా డాడీకి పరిచయాలు లేవు కాబట్టి కాదు. మీ డాడీ ఎవరైనా సరే నీ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నువ్వు ఖచ్చితంగా 1 full పేజ్ రాయాలి. చీట్ కోడ్స్ నాన్న, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చీట్ కోడ్సే. నువ్వు ఎలా బిహేవ్ చెయ్యాలి అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చీట్ కోడ్సేనమ్మా. నేను రికార్డ్ రాయలేదు, వేరే వాళ్ళు రాశారు, ఏం కాదు కదా మ్యామ్. ఏమీ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమీ కాదు. కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక టీచర్ రికార్డ్స్ సైన్లు పెడుతున్నారు, రికార్డులు సిగ్నేచర్లు పెడుతున్నారు. పెట్టేటప్పుడు వెనక్కి తిప్పి చూస్తే గ్రాఫులు లేవు. సో ఎవరమ్మా ఈ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి ఇలా రా అన్నారు. ఆ పిల్లోడు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నీ బుక్లెట్ పట్టుకుని రా అన్నారు. బుక్లెట్ పట్టుకెళ్ళాడు. బుక్లెట్ లో హ్యాండ్ రైటింగ్, రికార్డ్ లో హ్యాండ్ రైటింగ్ కంపేర్ చేశారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మార్క్స్ కట్ అవుతాయి. మీ ఎగ్జామ్ ఎవరు ఆపరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏ ఎగ్జామినర్ కూడా ఏ స్టూడెంట్ ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చెయ్యరు. అందరూ పాస్ అయ్యేలాగానే చేస్తారు. నీ వల్ల కావట్లేదు అంటే నీకు హెల్ప్ కూడా చేస్తారు. బాబు ఇలా చెయ్యి, ఎక్స్పెరిమెంట్ ఇలా చేస్తే రీడింగ్స్ వస్తాయి అని చెప్తారు కూడా. గైడెన్స్ ఇస్తారు. మినిమం గైడెన్స్ అయితే ఉంటది. కాకపోతే నీ బిహేవియర్ కూడా కొంచెం మంచిగా ఉండాలన్నమాట. మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, నీ బిహేవియర్ మీద మొత్తం డిపెండ్ అవుతుంది. నువ్వు ఏ మాత్రం కొంచెం ఈగో చూపించినా, లేదా కొంచెం పట్టుదలతో అలా కనిపించినా, కొంచెం అలా ఏ మాత్రం తేడాగా మాట్లాడినా, నీ బాడీ లాంగ్వేజ్ తేడాగా అనిపించినా పోతుంది. వైవాలో ఏం అడుగుతారు మ్యామ్? ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క ఎగ్జామినర్ కి ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క టైం అవైలబిలిటీ ఉంటుంది. 3 గంటల్లో వాళ్ళు ఏం చెయ్యాలి? నీకు రికార్డ్స్ కరెక్షన్ చేయాలి,
అలాగే క్వశ్చన్స్, నీకు ఇంకా చాలా వర్క్ ఉంటుంది అందులో. హాల్ టికెట్స్ అన్ని వెరిఫై చేయాలి, అండ్ ఇంకా నీకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా లేదా అబ్జర్వేషన్ చేయాలి, గ్రాఫ్లు పంచిపెట్టాలి, ప్రతి దాని మీద సిగ్నేచర్లు పెట్టాలి. ఎగ్జామినర్ కి చాలా వర్క్ ఉంటుంది. అంత హెవీ వర్క్ లో ప్రతి ఒక్కరిని వైవా పిలిచేటప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగలేకపోవచ్చు. సో చాలా మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్స్, నీ ఐపీఈ నాలెడ్జ్, నువ్వు ఆల్రెడీ ఐపీఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటావు కదా, బేసిక్ ఐపీఈ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతారమ్మా. మామూలుగా యూజువల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఫిజిక్స్ లో ఎంత వచ్చాయి, అది ఫస్ట్ అడుగుతారు. బట్ అందులో తక్కువ వచ్చినా కూడా సార్ నన్ను ఒక క్వశ్చన్ అడగండి నేను చెప్తాను, మర్యాదగా అడగాలి. ఏంటి సార్ క్వశ్చన్లు అడగకుండానే మీరు మార్కులు వేసేస్తారా అని నువ్వు క్వశ్చన్ చెయ్యకూడదు. అది ఎగ్జామినర్ ఇష్టం. నువ్వు పర్ఫామ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ని బట్టి మార్కులు వేయొచ్చు. సో నువ్వు క్వశ్చన్ చేయకూడదు. సార్ అమ్మాయిని క్వశ్చన్లు అడిగారు, నన్ను క్వశ్చన్లు అడగరా, అదేంటి సార్, ఇలాంటివి వద్దు. ఈ సమానత్వ హక్కుల పోరాటాలు ఎగ్జామ్ హాల్లో వద్దు. ఓకే, సో నీ ఎగ్జామ్ నువ్వు ఎలా రాస్తున్నావు చూసుకో. ఆ అమ్మాయికి మార్కులు ఎలా వేశారు నీకు అనవసరం. ఎవరికి ఎలా పడినా నీ బిహేవియర్, నీ మార్క్స్ నీకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడుచుకో, నువ్వు జాగ్రత్తగా మంచి మార్క్స్ తెచ్చుకో. ఓకే, వైవాలో క్వశ్చన్ కి తెలియకపోతే సార్ మర్చిపోయాను సార్ అంతే, ఏం పర్లేదు. వాళ్ళు నీకు ఎలా క్వశ్చన్లు అడిగారో అలా అడుగుతారు. నిన్ను ఎవరు భయపెట్టేసి అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు రాక్షసులు, క్రూరులు కాదు, మామూలు మనుషులే, కాకపోతే స్ట్రిక్ట్ గా ఉంటారు ఎగ్జామ్ హాల్ కాబట్టి. సో మాల్ ప్రాక్టీసెస్ కి వెళ్లకుండా జాగ్రత్తగా ఎగ్జామ్ చెయ్యండి. మీకు ఎగ్జామినర్ వీలైనంత వరకు హెల్ప్ చేస్తారు. అరే ఈ ప్రాక్టికల్ రాలేదా, సరే ఇది ఇలా చెయ్యి అని గైడెన్స్ కూడా ఇస్తారు. నీకు మినిమం పాస్ మార్క్స్ 12 మార్క్స్ అమ్మా. ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్ లో అది ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ ఎగ్జామ్ అయినా సరే, 12 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అనేది పాస్ మార్క్. నీకు 12 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి అంటే ఫెయిల్ అయిపోయినట్లే. ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆ ఇయర్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తే గానీ నీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వదు. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ రోజు ఆబ్సెంట్ అయినా, ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. నీకెవరు మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. సో వీలైనంత వరకు డేట్స్ అనేవి ఈ మంత్ ఎండ్ కల్లా వచ్చేస్తాయి మీకు. జనవరి ఎండ్ కల్లా, లాస్ట్ వీక్ లో, జనవరి లాస్ట్ వీక్ లో మీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి మీకు. ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏ రోజు, ఏ డేట్, ఏ సెషన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు ఆ డేట్ కి మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. లేదు అంటే మీ మార్క్స్ మెమో ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో స్టార్ మార్క్ వచ్చేస్తుంది. యు ఆర్ ఆబ్సెంట్ కాదు, ఫెయిల్యూర్ ఇచ్చేస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి ఆబ్సెంట్ అవ్వద్దు. పాస్ మార్క్ మినిమం 12 మార్క్స్. సో దానికంటే ఎక్కువే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ 30లు పడకపోవచ్చు, బికాస్ ఒక రూమ్ లో మినిమం 5గురికి మాత్రమే 30లు వేయగలడు. ఎగ్జామినర్ చేతిలో అదే ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరికీ 29లు 28లు అయినా మినిమం మేనేజ్ చేసుకోండి. ఓకే, ఇంక ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, విచ్ వెబ్సైట్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్తే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. బట్ ఐపీఈకి డోంట్ వరీ, ఐఎమ్ దేర్, ఐ విల్ గివ్ యూ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటికీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మన వేదాంత తెలుగులో చెప్తాము. అరే నేనున్నా కదరా బై, డోంట్ వరీ అట్ ఆల్. నేను ఐపీఈకి సంబంధించి ఏది చెప్తే అది మీరు 100% కాదు కదా 1000% ఫాలో అయిపోవచ్చు. మీకు మంచి మార్క్స్ రావడానికే నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఓకే, ఆల్రెడీ షేర్ చేసేసాను. ఓకే, ఇది ఆల్రెడీ షేర్ చేసేసాను. మీరు తెలుసుకోవాల్సిందల్లా జస్ట్ టేబుల్స్ బట్టి కొట్టుకుని వెళ్తే చాలు. జస్ట్ టేబుల్స్ మెమరైజ్ చేసుకుని వెళ్తే చాలు. మిగతాదంతా మేనేజ్ చేసేయచ్చు ఓన్ గా. ఓకే, మిగతాదంతా కూడా ఓన్ వర్డ్స్ లో రాయడమే. జస్ట్ టేబుల్స్ బట్టి కొట్టుకుని వెళ్ళడం. ప్రతి ఎక్స్పెరిమెంట్ కి ఆన్సర్ అప్రాక్సిమేట్ గా ఎంత రావచ్చు అది గుర్తుపెట్టుకుని వెళ్తే చాలమ్మా, ఇంకేం అక్కర్లేదు. ఇంకా నేను రికార్డ్ రాయలేదు, కెమిస్ట్రీ రాయాలి బెటర్. ఓకే, రాయకపోతే చాలా ప్రాబ్లం. రికార్డ్ లేకపోతే 4 మార్క్స్ కట్ అయిపోతాయి. రికార్డ్ కంపల్సరీగా రాయాల్సిందే. ఓకే,